సో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో ఏంటి అంటే, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. నా హాస్పిటల్ విజిట్ అయిపోయిన నెక్స్ట్ డే షూట్ చేసింది. ఎందుకు అనంటే, ఏం జరిగింది, నాకు హాస్పిటల్‌లో ఏం చెప్పారు అనేది నేను మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ వీడియోలో మాట్లాడుతున్నాను. బట్ పక్కన డిస్టర్బెన్స్ వలన క్లారిటీ లేదు. సో, అందుకోసంగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యాక్చువల్లీ నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ చెక్ చేసి నాకేం చెప్పారు అంటే, బాగా కంప్లీట్‌గా అయితే క్యూర్ కాలేదు. బట్ ఓకే. నీకు హీలింగ్ టైమ్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే, నీ బాడీ సెన్సిటివ్‌గా ఉంది. సో దట్ నీకు టైమ్ టేకింగ్ పడుతుంది అని చెప్పి అన్నారు. ఓకే. ఫైన్. టైమ్ టేకింగ్ ఇట్ మీన్స్ నాకు ఎంత టైం పట్టిందంటే ఆల్మోస్ట్ 2½ మంత్ నేను స్టిచెస్ క్యూర్ అవ్వటానికే ఇంకా నాకు ఇన్‌సైడ్ హీలింగ్ కాలేదనమాట. ఔట్‌సైడ్ హీలింగే ఇంత టైం తీసుకుంది. సో, అది క్లియర్ అయ్యాక ఇన్‌సైడ్ హీలింగ్ అనేది జరుగుతుంది. స్కిన్ లేయర్స్‌గా హీల్ అవ్వాలి కదా! సో దట్ ఇట్స్ ఏ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి అన్నారు. ఓకే. ఫైన్. ఇదంతా ఎలా జరిగింది, ఏంటి అనేది కంప్లీట్ వీడియో చేయాలని చూస్తున్నాను. బట్ కుదరట్లేదు. అది ఎంత టైం తీసుకుంటదనేది తెలియడం లేదు. ఓకే. ఆహ్, టైమ్ టేకింగ్ అయినా, లేట్ అయినా కూడా ఆ వీడియో క్లియర్‌గా చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే, నేను ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు లిటరల్లీ యూట్యూబ్ అంతా చెక్ చేసుకున్నాను. నాలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఫేస్ చేశారా? దానికి ఎలా అంటే రీజన్ ఏంటి? ఎందుకిలా జరిగిందనేది నేను తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను. బట్ నేను యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తే నాకు నా ఫీడ్‌లో ఒక్క వీడియో కూడా రాలేదు. సో దట్ నాలాగా ఇంకొకరు ఫేస్ చేయకూడదు, భయపడకూడదు, డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. నేను చేసింది మెయిన్ ఇవే. భయపడ్డాను, డిప్రెషన్‌లోకి వెళ్ళాను, స్ట్రెస్ తీసుకున్నాను. 1 కాదు, 2 కాదు, 2½ నెల రోజులు నేను ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు. అండ్ రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉండేది నా హెల్త్ పరంగా. అది ఎందుకు అయితుందో ఏంటో లిటరల్లీ నేను ఏవేవో ఆలోచించేసేదాన్ని. ఈరోజు బావుంది అంటే రేపు పొద్దున్న కల్లా ఇంకేదో ఉంటది. కంటిన్యూయస్‌గా ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అండ్ ఓకే. నీకు బానే ఉంది, క్లియర్ అయింది అని డాక్టర్ చెప్పగానే ఓకే. నేను హ్యాపీ, నా ఫ్యామిలీ హ్యాపీ, అందరూ ప్రశాంతంగా ఉన్నాం అనే లోపే మళ్ళీ స్టార్ట్. ఇంట్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎవరో ఒకరికి హెల్త్ బాగోకుండా ఏదో ఒక ఇష్యూ హెల్త్ పరంగానే డిస్టర్బ్ అయితున్నాము. ఓహ్! నేనేదో క్యూర్ అయ్యానని అనుకునే లోపే మళ్ళీ ఇంకోటి నడుస్తూనే ఉంది ప్రెజెంట్ ఇప్పటికి గూడా. సో, ఇవన్నీ ఎంత డిస్టర్బ్ అయితుందంటే మైండ్ అస్సలు నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా హాస్పిటల్‌కి ఇంత ఇదిగా, ఇంత రెగ్యులర్‌గా ఏ రోజు పోలేదు మేమైతే మాత్రం. ఈ ఇయర్ మాత్రం చాలా చాలా హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి మాకు. అండ్ ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి ఆ విజిట్‌లు. ఏమో మరి ఇంకా ఎంత టైం పట్టుద్దో ఏమో. మా టైం చేంజ్ అవ్వటానికి. ఫైన్. ఓకే. ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. ఏం జరిగినా కూడా. సో దట్ మేము గూడా అలానే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాము. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట. మనం ఇంత కేర్ తీసుకుంటున్నాము, ఇంత జాగ్రత్తగా ఉంటున్నాము. ఇవి తినగూడదన్నారు, ఇవి తినట్లేదు. ఇవే తినమన్నారు, ఇవి తింటున్నాము. సో, ఇంత జాగ్రత్తగా ఉన్నా, ఇంత కేర్‌ఫుల్‌గా ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అనిపిస్తుంది. కొందరు అస్సలు కేర్ చేయరు. నేనే చూసాను నా కళ్ళతో. కేర్ చేయరు, పట్టించుకోరు. ఆ! ఏమైతదిలే అన్న నెగ్లిజెన్స్‌తో ఉన్న వాళ్ళకి అస్సలకి ఎలాంటి ఇబ్బంది అలా అని వాళ్ళకేదో జరగాలని కాదు. ఎవరిదైనా హెల్తే కదా! సో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. హెల్త్ విషయంగా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్
మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.